లవ్ టుడే సినిమాతో తన యాక్టింగ్తో డైరెక్షన్తో మంచి పేరు సంపాదించి రీసెంట్ గా డ్రాగన్ అంటూ వచ్చి మరోసారి ఆడియన్స్ కి వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అందించిన హీరో ప్రదీప్ రంగనాథన్. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. అసిస్టెంట్ గా ఎవరి దగ్గర పనిచేయకుండా కేవలం తను తీసిన షార్ట్ ఫిల్మ్స్ తోనే డైరెక్షన్ ఛాన్స్ సంపాదించారు ప్రదీప్. అయితే ఇంత టాలెంట్ ఉన్న ప్రదీప్ తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ఆమె స్టోరీనే లవ్ టుడే సినిమాగా తీశాడా? డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రదీప్ ఒప్పుకున్న ఆ కండిషన్ ఏమిటి? రజనీకాంత్ ఫ్యాన్స్ తో ప్రదీప్ ఎందుకు గొడవపడ్డాడు? ప్రదీప్ ని అందరూ ధనుష్ తో ఎందుకు పోలుస్తున్నారు? అసలు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ స్టార్ హీరోగా ఎలా మారాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1993 జూలై 25న చెన్నైలో జన్మించాడు ప్రదీప్ రంగనాథన్. చెన్నైలోని దేవ్ స్కూల్లో ఇంటర్ వరకు చదివిన ప్రదీప్ ఆ తర్వాత చెన్నైలోని శ్రీ శివసుబ్రహ్మణ్య నాడార్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదివాడు. ప్రదీప్ కి చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. చదువు మీద కన్నా ప్రదీప్ అన్నిటిలో యాక్టివ్ గా ఉండేవాడు. కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా అక్కడ ప్రదీపే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దాంతో ప్రదీప్ స్టడీస్ లో వీక్ గా ఉండేవాడు. ఒకరోజు కాలేజీలో జరిగిన ఎగ్జామ్స్ లో కూడా ఆన్సర్ పేపర్లో తన స్టోరీ రాసి టీచర్ని ఆశ్చర్యపరిచాడు. దాన్ని చదివిన ఆ టీచర్ స్టోరీ చాలా బాగుంది, కానీ రాయాల్సింది ఇక్కడ కాదు అని అదే పేపర్ మీద రాసి ప్రదీప్ ఒక సలహా ఇచ్చాడు. దాంతో ప్రదీప్ కి తనకి స్టోరీ రాసే టాలెంట్ ఉందని గమనించి అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ హడావిడి ఎక్కువగా ఉండడంతో తాను కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయాలని నిర్ణయించుకున్నాడు. అలా మొదటగా వాట్సాప్ కాదల్ అనే షార్ట్ ఫిల్మ్ ని తీసి దాని 2014 జూన్లో తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ కి మంచి పేరు రావడంతో కాలేజ్ డైరీస్, అప్పా లాక్, మొరట్టు సింగిల్ అనే షార్ట్ ఫిల్మ్స్ ని తీశాడు. వీటన్నిటికీ ప్రదీపే డైరెక్టర్గా, హీరోగా చేస్తూ స్టోరీ దగ్గర నుంచి ఎడిటింగ్ దాకా తానే చూసుకోవడంతో వాటికి పెద్దగా ఖర్చయ్యేది కాదు. మిగిలిన ఆర్టిస్టులు కూడా తన ఫ్రెండ్స్ అండ్ కాలేజీ మేట్సే అవడంతో ప్రదీప్ అవన్నీ చాలా ఈజీగా చేసేవాడు. అప్పట్లో తమిళనాడులో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లు జరుగుతూ ఉండేవి. వాటిలో ప్రదీప్ తీసిన షార్ట్ ఫిల్మ్స్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. వాటితో ప్రదీప్కి ఆన్లైన్లో మంచి పాపులారిటీ వచ్చింది. అలా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల తరబడి తిరిగినా దొరకని సినిమా డైరెక్టర్ ఛాన్స్ కనీసం ఒక్క సినిమా కూడా అసిస్టెంట్గా పనిచేయని ప్రదీప్ని వెతుక్కుంటూ వచ్చింది. ప్రదీప్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇంప్రెస్ అయిన వేల్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ చైర్మన్ డాక్టర్ ఇస్రీకే గణేష్ గారు ఒకరోజు ప్రదీప్ని పిలిచి మంచి స్టోరీ ఉంటే చెప్పు, సినిమా తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దాంతో ఏ కష్టం లేకుండా తనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని ప్రదీప్ చాలా సంతోషించాడు. తాను రాసుకున్న కొన్ని కథల్ని ప్రదీప్ ఆయనకి చెప్పగా ఆయనకి ప్రదీప్ చెప్పిన కోమాలి స్టోరీ బాగా నచ్చి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మొదటి సినిమాకి హీరోగా ప్రభుదేవ్ అని అనుకున్నారు. దాంతో ప్రదీప్ ఆయనకి కథ చెప్పి ఒప్పించారు. కానీ ప్రభుదేవాకి మాత్రం ప్రదీప్కి సినిమా వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో మొదట ఒక సీన్ని షూట్ చేసుకుని రావాలని ప్రదీప్కి చెప్పారు. కొన్ని రోజులకి ప్రదీప్ ఆ సినిమాలో ఒక సీన్ని షూట్ చేసి ప్రభుదేవాకి చూపించారు. దానికి నచ్చిన అప్పటికే ప్రభుదేవాకి హిందీలో సల్మాన్ ఖాన్ దబాంగ్ 2 సినిమాకు డైరెక్టర్గా అవకాశం రావడంతో ప్రదీప్ తన స్టోరీకి మరో హీరోని వెతకడం మొదలుపెట్టాడు. అలా ఇప్పుడు రవి, మోహన్ పేరుగా మార్చుకున్న జయం రవి దగ్గర ప్రదీప్ వెళ్ళాడు. జయం రవి అప్పటికే ప్రదీప్ తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇంప్రెస్ అవ్వడంతో జస్ట్ స్టోరీ లైన్ చెప్తే చాలు, నచ్చితే చేస్తాను అని అన్నాడు. అలా ఓ స్కూల్ పిల్లోడు కోమల వెళ్ళి 16 సంవత్సరాల తర్వాత లేస్తే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ జయం రవికి బాగా నచ్చింది. ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్లో కోమాలి సినిమా చేశాడు. ఈ సినిమా 2019 ఆగస్టు 15న రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ సినిమా క్లైమాక్స్ లో తాను కూడా ఒక చిన్న రోల్ ప్లే చేసి మొదటి సినిమాతోనే డైరెక్టర్గా మంచి పేరు సంపాదించారు. అయితే ఈ సినిమా మీద రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సినిమా మొదట్లో వచ్చే ఒక సీన్లో రజనీకాంత్ గారు 2016లో రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పిన సీన్ని చూపించినప్పుడు హీరో అది చూపించి ఇది 1996లో వీడియోనే కదా అని అంటాడు. దాంతో రజనీకాంత్ ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్తూ ఉన్నాడు, కానీ రావట్లేదని
రజనీకాంత్ని ట్రోల్ చేస్తూ ఆ సీన్ తీశారని ఆయన అభిమానులు సీరియస్ అయ్యారు. ఇక ప్రదీప్ తన రెండో సినిమా తీయడానికి మాత్రం చాలా టైం తీసుకున్నాడు. అలా తను చదువుకుంటున్నప్పుడు చేసిన అప్పా లాక్ అనే షార్ట్ ఫిల్మ్ని సినిమాగా చేయాలని నిర్ణయించుకుని తానే హీరోగా 2022లో లవ్ టుడే సినిమా తీశారు. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అలా రిలీజ్ అయిన లవ్ టుడే సినిమా యూత్కి బాగా నచ్చింది. తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయి 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ సినిమా తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశానని, కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి తనకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందని, ఈ లవ్ టుడే సినిమా తనకే అంకితం ఇస్తున్నానని ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమాలో ప్రదీప్ డైరెక్షనే కాకుండా తన యాక్టింగ్ కూడా మంచి పేరు వచ్చింది. రీసెంట్గా ఈ సినిమాని లవ్ యూ అప్ప అనే పేరుతో రీమేక్ చేస్తే ప్రదీప్ దాన్ని నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక లవ్ టుడే సినిమాతో హీరో అయిన ప్రదీప్కి వరుస అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిందే అశ్వత్ మారిబొత్తు డైరెక్షన్లో రీసెంట్గా వచ్చిన డ్రాగన్ మూవీ. ఈ సినిమాని కూడా ప్రదీప్ తెలుగులో రిలీజ్ చేయడమే కాకుండా ఇక్కడ జరిగిన ఈవెంట్లో తెలుగులో కూడా మాట్లాడాడు. ఈ సినిమాలో ప్రదీప్ స్టూడెంట్గా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేసి తన కామెడీ టైమింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా కూడా రిలీజ్ అయిన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుని 100 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకుపోతోంది. దాంతో అటు డైరెక్టర్గా ఇటు హీరోగా సక్సెస్ అవ్వడంతో ప్రదీప్ని అందరూ ధనుష్తో పోల్చడం మొదలుపెట్టారు. అయితే ప్రదీప్ తన నెక్స్ట్ సినిమాని డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో చేస్తున్నాడు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాలో ప్రదీప్కి జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఇదే కాక హీరోగా తన తెలుగు సినిమాలోనూ నటిస్తూ డైరెక్టర్గా తన 3వ సినిమాని త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమాలు కూడా రిలీజ్ అయి ప్రదీప్కి మంచి సక్సెస్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం. సో ప్రదీప్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.